మంగళవారం స్థానిక గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్లో మునుగోడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంగళవారం స్థానిక గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్లో మునుగోడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చిన్నతనం నుండే పేదల కష్టాలను చూసి నిరంతరం ప్రజా పోరాటాలను నిర్వహిస్తూ ప్రజా సమస్యలే తన దినచర్యగా భావించి ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఎండి జహంగీర్ సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలని వారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద ధరల భారాలు మోపి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్మాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుల మీద పార్టీల మీద ఈడీ దాడులు ఐటీ సోదాలు చేపిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రభుత్వ సంస్థలను జోబు సంస్థలుగా మార్చుకొని అధికారం చెలాయిస్తుందని వారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన దినచర్యగా భావించి నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలే తన సమస్యగా భావించి పోరాటాలు నిర్వహిస్తామని, డబ్బుల సంచులతో ఎన్నికలకు కాకుండా నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని వారన్నారు. వీరితో పాటు సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, నల్గొండ జిల్లా సిపిఎం కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి, నల్గొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, మండల కార్యదర్శులు గంగాదేవి సైదులు, బండారు నరసింహ, ఏర్పుల యాదయ్య, మిరియాల భరత్, మోగుదాల వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు పూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, గుంటోజు శ్రీనివాసాచారి, గడ్డం వెంకటేష్, అర్వారు రామేశ్వరి, చాపల మారయ్య, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.